జై రామానుజ. అస్మద్గురుభ్యో నమ. అందరికీ దాసోహాలండి. రామానుజ అష్టోత్తర శతనామావళిలో 73వ నామం గురించి తెలుసుకుంటున్నాం. ఓం భాషా దత్త హయగ్రీవాయ నమ అనేది నామం. సరస్వతీదేవి శ్రీ సరస్వతీదేవిచే బహూకరించబడిన శ్రీ హయగ్రీవమూర్తిని కలిగిన రామానుజుల వారికి నమస్కారం. శ్రీ యాదవ ప్రకాశులను వారు అద్వైత గురువులు. వారే శ్రీ రామానుజులకు భార్య గురువులు అన్నమాట. వేదములోని ఉపనిషత్ వాక్యముగు కపాస్యం పొండరీక మేవాక్షిని అనుదానికి శ్రీమన్నారాయణుని నేత్రములు కోతి పిరుదుల వలె ఎర్రగా నుండును అని అపార్థము చెప్పగా శ్రీరామానుజులు దుఃఖించి అపార్థమును ఖండించి శ్రీహరి నేత్రములు రవికిరణ వికసిత పొండరీక దళముల వంటివి అని చెప్పుచూ కపాస్యము అను పదమునకు కా అనగా నీరు, పి అనగా పానము చేయువాడు సూర్యుడు, అతనిచే వికసించబడిన తామర పువ్వులు కదా, వాటి దళములే ఎర్రని విశాల నేత్రములు గలవాడు శ్రీమన్నారాయణుడు అని వివరించారు. ఈ విధముగు చక్కని సమన్వయ వివరణకు మెచ్చిన శ్రీ సరస్వతీమాత కాశ్మీర దేశమున శ్రీ రామానుజులను భాష్యకార అని సన్మానించి శ్రీ లక్ష్మీ హయగ్రీవ అర్జా విగ్రహమును బహుమతిగా ఇచ్చింది సరస్వతీదేవి. ఈ విగ్రహము ఇప్పటికీ కూడా మైసూరు బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠంలో దర్శించవచ్చు. ఇంతటి సరస్వతి సన్మానమును పొందిన రామానుజులకు ప్రణామములు. జై రామానుజ. జై రామానుజ. 73వ నామం అండి. ఓం భాషా దత్త హయగ్రీవాయ నమ. శ్రీ సరస్వతీదేవిచే బహూకరించబడిన శ్రీ హయగ్రీవమూర్తిని కలిగిన రామానుజుల వారికి ప్రణామములు. జై రామానుజ.